కొట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు. కొట్టేసుకునే పరిస్థితి ఎవరికి వస్తుందో ఇంకా 4 నెలల తర్వాత తెలుస్తుంది. అది కరెక్ట్ పాయింట్. 4 నెలల తర్వాత తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి యొక్క అభివృద్ధి మంత్రం కానీ, ఆయన యొక్క అహంభావం కానీ, ఆయన యొక్క ఇది కానీ, టీఆర్ఎస్ ఇప్పుడు ఈయన చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏమని చెప్పాడు, మేము 49కి 30 గెలిచామన్నాడు. ఇదే 2004లో తెలుదు ఈయనకి. వాస్తవం చెప్తాను నేను. 2004లో బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2004 ఏప్రిల్లో జరిగితే 2004 ఫిబ్రవరిలో ఇదే మా జరిగినాయి. ఎంపీటీసీల్లో 2 కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు 17 తెలుగుదేశం గెలిచింది. 17 తెలుగుదేశం గెలిచింది. 4 జడ్పీటీసీలకి 1 జడ్పీటీసీఏ ఎవరు గెలిచింది? కాంగ్రెస్ గెలిచింది. అది నేను గెలిపించాను. మిగతాన్ని కూడా తెలుగుదేశం గెలిచింది. కానీ చిత్తూరు జిల్లాలో 7,700 మెజార్టీ నేను గెలిపించాను. కాంగ్రెస్ తెలుగుదేశంకి 7,000 ఓట్లు వస్తే 14,700 ఓట్లు ఇప్పించి గెలిపించే లోపల ఇదే గులాం నబీ ఆజాద్, ఇదే రాజశేఖర రెడ్డి, ఇదే డి శ్రీనివాస్ రాష్ట్రమంతా చెప్పుకున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం ఎక్కువ గెలిచింది ఎంపీటీసీలు చూసుకుంటే. ఈ లెక్కలంతా కూడా ఏమైంది తెలుసా, 90 లక్షలు ఇచ్చారు మండలానికి. ఆ 90 లక్షల్లో మీకు 10 లక్షలు ఇస్తాం మీరు గెలిపిస్తే, లేకపోతే లేదు మీకు అన్నారు. ప్రలోభ పెట్టారు, డబ్బులు ఇచ్చారు, సారాయి పోశారు. అందువల్ల ఎంపీటీసీలు ఎక్కువ గెలిచారు. ఎప్పుడైతే 90 లక్షల వరకే పరిమితమో మండలం అంతా వచ్చే లోపల ఆడు మేనేజ్ చేసుకోలేకుండా పోయారు. ఈ రోజు చిన్న పని కాదు. 3 ప్రభుత్వం మేము ఇళ్ళు ఇచ్చేసినాం, పెన్షన్లు ఇచ్చేసినాం, మేము పావలా వడ్డీకి ఇచ్చేసినాం, మేము ఫ్రీగా కరెంట్ ఇచ్చేసినాం అని అంటే అన్ని గెలవాలా? వీళ్ళకి ఇవ్వలేదా? మీరు ఓడిపోయింది ఇక్కడ మీరు ఇవ్వలేదా? గెలిచింది ఇక్కడ మాత్రం మా గొప్పగా చెప్పుకుంటున్నారే, ఓడిపోయింది ఇక్కడ మీరు ఇది కాదా? నెత్తిన కొట్టేసుకోవాల్సిన పరిస్థితి రూలింగ్ పార్టీకి ఉంటుంది. ప్రతిపక్షం పోరాడుతూ ఉంది. ప్రతిపక్షం వాళ్ళు ఈ మాత్రం నెక్కుని రావడం అని చెప్పేది దుర్లభం. ఆ రోజు 10-19కి 2 గెలిచిన కాంగ్రెస్ ఎంపీటీసీలు లెక్కలు చూడండి, ఎలక్షన్ కమిషన్ లో ఉన్నాయి, చూడమని చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ రాజు కూడా అదే అంటున్నారు, నా మొహం చూస్తే తెలిసిపోతుంది వచ్చే ఎలక్షన్స్ లో మేమే గెలుస్తామని చెప్పేసి. ముందు ముఖం వెలిగిపోయింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మంత్రుల రాజీనామా తర్వాత 7 ముఖం పట్టుకున్నాడే. టీవీలో చూసాం మేము కూడా. అంత ముందు చెప్పినప్పుడు ఆన్సర్ మేము టీవీలో చూసాం. వెలిగిపోయింది కరెక్టే. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చూపించారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ముఖం నల్లగా పోయింది, ముఖం 7 ముఖం పెట్టినాడు. ఇవ్వండి తులసిరెడ్డి చెప్పొచ్చు, 2004 ఫిబ్రవరి ఎన్నికల్లో కూడా చూడమని చెప్పండి, విశ్లేషణ చేయమని చెప్పండి. ఆ రోజు కూడా తెలుగుదేశం గెలిచింది ఎక్కువ సీట్లు. కానీ ఒక్క జడ్పీటీసీ వెదురుకుప్పంతోనే ఈ రాష్ట్రం అంతా టర్నప్ అయింది. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి పతనం ప్రారంభమైంది, కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళు చెప్తున్నారు మేము ఇల్లు కట్టించామని. ఎన్ని మంది కట్టించారండి? ఈ రోజు 70 లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పన్నారు. 80 లక్షలు 80 లక్షలు 20 లక్షలు పూర్తి కాలే ఇప్పటికి. 60 లక్షలు ఇంకెప్పుడు 3 నెలలు పూర్తి చేస్తారా? ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా 3 ఏళ్ళు కట్టించిన వాళ్ళు? ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఎంతో మంది చూశారు. 230 కాదు 294 చెప్తే ఎవరుతున్నాడు చెప్పుకోవడానికి? ఇంకా అవిమాతేమి పాపం చేసిన 64 కాన్స్టిట్యూన్సీలు మా అసెంబ్లీలో మాత్రం 6 కూడా మీరు అభివృద్ధి చేశారు కదా. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అక్కడ? వై యు ఆర్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ 64? కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకపోతే బతకలేరు వాళ్ళు, ఒక్క నిమిషం కూడా బతకలేరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికార దాహం అనే పార్టీ. ప్రజలకంతా తెలిసింది. తులసిరెడ్డి గారు ఈ రోజు చెప్పొచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేరు ఏంటంటే మీకు సామాజిక న్యాయం ఆ పార్టీలు లేదని చెప్పి ఇన్ని పార్టీలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదు. అందరు ఓటు వేయించుకుంటారు వాళ్ళు. అందరి దగ్గర ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, బీసీల దగ్గర ఓటు వేయించుకుంటారు. చేసేది మాత్రం న్యాయం ఒకరికే, అందుకని మించి ఇంకేమీ లేదు. రెండవది, ఒక దళితుడు ఏమండి జడ్పీటీసీ ఎలక్షన్ ఓడిపోయింది, దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలనా? బాధ లేదని చెప్పి అంటున్నాడు. మేము బ్రహ్మాండం అంటున్నాడు. బ్రహ్మాండం అయితే రాజ్యం ఎందుకు పెట్టించుకున్నారు? మీరు మంచి గెలుపులో ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించవచ్చు కదా, వాళ్ళిద్దరిని కూడా గెలిపించవచ్చు కదా. ఇస్తే కూడా నేను వద్దు అని చెప్పచ్చు కదా. వాళ్ళ రంగరాజు గారు రాజీనామా పెడితే పోయి ఇంటికి పోయి మధ్యస్థం చేసుకుని పెట్టదని చెప్పినప్పుడు వీళ్ళు కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. వద్దని చెప్తే వాళ్ళు నిలిచిపోయిన రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ నిమిషం మీద పంపించేశారు. ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు వచ్చిందండి. ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసింది. ఇది 2004లో కాంగ్రెస్ పార్టీ వెదురుగుప్ప ఎలక్షన్ ఏ విధంగా అయితే వాడుకునిందో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఊపు వచ్చేసింది. ఈ రోజు పతాక శీర్షికలు వచ్చేసినాయి, టీవీలు అంతా కూడా అవకాశం చేసినాయి. దిస్ షోస్ దట్ కాంగ్రెస్ ఈజ్ డౌన్ అండ్ టీడీపీ ఈజ్ అప్. ఇప్పుడు కొట్టేసుకుంది నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ లో వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఎత్తులు కొట్టేసుకుని అందరూ పిలిపించుకుని ఏం చేద్దాం అని చెప్పి మంత్రుల దగ్గర రిజర్వేషన్ తీసుకుని గవర్నర్ పంపించి కొట్టేసుకుంది ముఖ్యమంత్రి. తెలుగుదేశం కొట్టేసుకోవాల్సినంత కర్మ ఏం పట్టలేదు. ఉండే అధికారం ఏం బాగా తెలుగుదేశంకి, ఉండే అధికారం మీది పోతుంది.